హాయ్ అండి, నేను మీ అపర్ణ. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇది మా తెలంగాణ స్పెషల్ అండి కాకరకాయ ఫ్రై. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీకి నాకు 5 వచ్చాయండి కాకరకాయలు. హాఫ్ కేజీ కాకరకాయ. దీనికి సరిపోయేటన్నీ నేను చెప్తానండి. టమాటా, నేను ఆల్రెడీ టమాటా కట్ చేసి పెట్టానండి. టమాటా ఈ సైజు అండి, ఇంత సైజువి 2 తీసుకున్నాను. ఇంత సేమ్ సైజుయే ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చీలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు. ఈ సైజు ఉల్లిపాయ టమాటా. ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర ఇంత తీసుకున్నానండి. మన చిన్న కట్ట ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ తీసుకున్నానండి. మనకి దానికి మసాలా కావాలండి. నా దగ్గర ఆల్రెడీ నువ్వుల పొడి ఉంది, కుడక పొడి ఉంది, మిక్సీ పట్టింది. పల్లీల పొడి అయిపోయిందండి, అందుకే నేను పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు ఇన్ని తీసుకోండి, కొన్ని. హాఫ్ కేజీ కాకరకాయలకి ఇన్ని పల్లీలు సరిపోతాయండి. ఇన్ని ఓకేనండి, నేను వేయించుతాను. కాకరకాయ ఇలా తీసేసుకోవాలండి. పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి. ముందర వెనక కట్ చేసేసి పైన పీల్ అంతా తీసేయాలి. ఇలా నేను మొత్తం తీసేస్తాను. పల్లీలు వేగిపోయాయండి, ఆఫ్ చేశాను. ఈ దాంట్లో పల్లీలు వేగిపోయాయండి, ఆఫ్ చేశాను. ఇక మొత్తం పీల్ తీసేసాను. ఇలా పీల్ అంతా పైన అంతా తీసేసుకోండి, పొట్టు మొత్తము. నేను కట్ చేసి చూపిస్తాను. ఇలా మొత్తము హాఫ్ కట్ చేసేసి ఈ లోపల గింజ అంది ఉంటుంది కదండి, అదంతా తీసేసుకోండి. అంటే కొందరు గింజ కూడా తింటారు, కాకపోతే మా ఇంట్లో మా పిల్లలు తినరు గింజ, అందుకే నేను పైన పొట్టును లోపల గింజ మొత్తం తీసేస్తాను. ఈ గింజ అంతా ఇట్లా తీసేసుకోండి, మొత్తము ఇట్లా తీసేసుకొని మొత్తము అన్ని కాకరకాయలు మొత్తం తీసేసుకొని పెట్టుకోండి. కట్ చేశానండి మొత్తము. హాఫ్ కేజీకి ఇన్ని అయినాయండి నాకు. ఇగో ఇలా చిన్న కట్ చేసుకోవాలండి, తొందరగా ఉడికిపోతుంది. పెద్ద కట్ చేయకండి. ఇగో ఇంత చిన్నగా చూశారు కదా, ఇంత చిన్నగా కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకోండి. కర్రీ స్టార్ట్ చేశానండి. ఈ పావుతోని నేను నిండబోయలేదు, అంటే ఇక్కడికి పోసానండి. ఆయిల్ పోసేసాను, సరిపోతుందండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ నిండుగా ఉంటేనే బాగుంటుందండి. అంటే కరెక్ట్ డ్రై లెక్కుంటే టేస్ట్ రాదు కర్రీ. కొంచెం నిండుగా ఉంచుకోండి, ఆయిల్ నిండుగా ఉండేటట్టు చూసుకోండి. నేను వేస్తున్నాను. ఈ కర్రీకి మనం అంటే అన్ని కర్రీస్కి ఉల్లిపాయ గోలిన తర్వాత మనం వెజిటేబుల్స్ అలా వేసుకుంటాం కదండి, దీనికి మాత్రం అలా కాదు. ఉల్లిపాయ వేసిన తర్వాత వెంటనే ఇవి ఉన్నాయి కదా కాకరకాయలు, ఇవి వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి వేసేసుకోండి. మొత్తము సిమ్లో పెట్టుకోండి. మొత్తం వేసేసానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేసిన. మంట మాత్రం ఒక్క 2-3 మినిట్స్ హైలో పెట్టుకొని మళ్ళీ మిడిల్లో పెట్టుకోవాలి. ఇది హైలో చేసుకోవద్దు, మంట ఎక్కువ పెట్టి చేసుకోవద్దు. మంట ఎక్కువ పెట్టి చేస్తే ఉల్లిపాయ మాడుతుంది, కాకరకాయనేమో బోలది. అందుకే మిడిల్లో పెట్టండి, కంపల్సరీ మిడిల్లో పెట్టి చేసేసుకోవాలి ప్రాసెస్ మొత్తం కర్రీ. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మా తెలంగాణ స్పెషల్ అండి, ఇది బాగుంటుంది. అంటే మా సైడు ఎక్కువ ఇదే చేసుకుంటాము, బాగుంటుందండి ఇది. నేను ఇంకొకటి కాకరకాయ పులుసు చూపిస్తాను. ఒకసారి నేను వీడియో తీసి కాకరకాయ పులుసు మా సైడ్ తెలంగాణలో ఎలా చేసుకుంటారో నేను చూపిస్తాను. ఇలా ట్రై చేసి చూడండి, కర్రీ బాగుంటుంది. పల్లి పట్టేసానండి, మిక్సీకి వేసుకున్నాను. ఇలా మరీ మెత్తటి పేస్ట్ కాకుండా కొంచెం లైట్గా ఇలా రవ్వ ఇలా ఉంచుకోండి. ఈ ప్రాసెస్ మాత్రం సిమ్లో పెట్టి చేసుకోవాలండి. మనకి కాస్త టైము ఎక్కువ పడుతుంది కానీ కూర టేస్ట్ ఉంటుందండి. కొంచెం టైం ఎక్కువ, అంటే అన్ని కర్రీస్ కన్నా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే మనం సిమ్లో పెట్టి చేసుకుంటాం కదా.
సో అందుకే కొంచెం టైం పడుతుంది కర్రీకి. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మా పెద్ద అబ్బాయికి అయితే ఈ కర్రీ చాలా ఇష్టం. ఇలా వేగాయి కదండి, ఇంకా కొంచెం వేగాలి, ఇంకా కొంచెం వేగాలి. ఇంకొకటి అండి, ఈ కర్రీ మాత్రము గంజులో వేయకండి అస్సలే. ఇలాంటి కంచులు ఉంటాయి కదా, కంచుల్లోనే వేసుకోండి. గంజులో వేసిస్తే పిప్పిరెక్క అవుతుంది అది. ఈ కంచులో వేస్తేనే మంచిగా అవుతుంది కర్రీ. సో దీనికి మాత్రం కంచులు వాడండి. మా తెలంగాణ సైడ్ మేము కంచుడే అంటాము. ఇక అంటే కొన్ని ఏరియాలలో కంచుడు కాకపోతే ఇంకేమంటారండి. మా తెలంగాణ సైడ్ మాత్రం కంచుళ్ళు అంటాము వీటిని. మా చిన్న కోసము మిల్ మేకర్ చేస్తున్నాను, మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను. ఇది అది పాత కంచుడు అండి. మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు కంచుడు. మా పెద్దోడు ఫస్ట్ క్లాస్ ఉన్నాడండి, అప్పటి కంచుడు అది. సో నేను ఆయిల్కి దానికి యూజ్ చేస్తాను, అందుకే అలా నల్లగా ఉంది. అది పోదు తోమినా కూడా. ఇక వీడియోలో మీరు అలా అనుకోకండి నల్లగా ఉంది అని, అది పాత కంచుడు అండి నాది. ఆయిల్కి అన్ని కంచులు వాడితే ఖరాబ్ అవుతాయి కదా మనం పాపడాలు గోలిచ్చుడికి, అందుకే నేను అదొక్కటే యూజ్ చేస్తాను. మా చిన్న కోసం మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నానండి. నేను ఇది వీడియో చేసి పెడతాను నెక్స్ట్ టైము. ఓన్లీ 10 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను పెడతాను వీడియో. 10 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ మ్యాక్సిమం. ఇది కొంచెం అండి, కొంచెం అయితే గోలిపోతాయి. ఇలా వచ్చినప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి. ఇలా ఉంది కదా, కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోండి. అంటే కొందరు పిల్లలు చేదు తినరు కదా, అలాంటి వాళ్ళకు కొంచెం బెల్లం వేసుకుంటే ఆ చేదు అన్నది తగ్గిపోతుంది. మ్యాక్సిమం ఇలా అనుకుంటే చేదేం ఉండదు. కొంచెం బెల్లం వేసుకొని కొంచెం కలపండి. అయిపోయిందండి. సరే నేను మిల్లులో పెట్టి చేసుకుంటే ఇలా ఉల్లిపాయను మనకి కాకరకాయ రెండు గోలుతాయి మంచిగా. నేను కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పాను కదండి. టైం ఎక్కువ అంటే ఒక 1 అవర్ అలా కాదు, జస్ట్ ఒక ½ అవర్లో అయిపోతుంది. అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి అనిపిస్తుంది కదా అబ్బా చాలా టైం పడుతుంది కర్రీ అని. సో బాగా ఏం పట్టదు, కాకపోతే కొంచెం అంటే మరీ ఎక్కువ ఏం పట్టదు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను, ఒక హాఫ్ స్పూన్ వేసానండి. దీంతోనే ఒక హాఫ్ స్పూన్ వేసాను. మ్యాక్సిమం నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను. మ్యాక్సిమం నేను అసలు మా ఇంట్లో ప్లాస్టిక్ ఎక్కువ కనిపించదు, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. అందుకే మొత్తం నాకు స్పూన్లు అన్నీ ఇలా ఇవి ఉంటాయి, ఉడ్డు ఉంటాయి. ఇక నాకు మొత్తము వంటకు కిచెన్కి సంబంధించిన ఐటమ్ అంతా గ్లాస్లో ఉంటుంది. నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తానండి, హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను. నాకు ఈ కంచుళ్ళు గంజులు కూడా ఐరన్యే ఉంటాయి, స్టీల్ ఐరన్యే ఉంటాయి. నేను నాన్ స్టిక్ యూజ్ చేయను. సో అల్లం పేస్ట్ వేసేసాను కదండి, కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుందాము. మీకు స్టార్టింగ్లో పసుపు చెప్పలేను, ఐటెంలో పసుపు వేసుకుందాము. అది కొత్త పసుపు అండి, బాగా పచ్చగా ఉంది, ఫ్లేవర్ బాగా వస్తుంది. సో నేను కొంచెం వేస్తున్నాను. హాఫ్ స్పూన్కు తక్కువనే వేశాను. ఉప్పు స్పూను, అంటే నిండా 1 స్పూన్ వేసానండి. చూద్దాం లాస్ట్కి. కలుపుకొని టమాటా వేసేసుకుందాము. కారం ఇప్పుడే వేయకండి, ఎందుకంటే టమాటా మగ్గదు కారం వేస్తే. సో ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా వేసుకుందాము. టమాటా వేసుకొని మూత పెట్టుకుందాము, మగ్గిపోతుంది మొత్తము. అదంతా మగ్గిపోతుంది. టమాటా చూడండి ఉడికిపోయింది. టమాటా ఎక్కువ వేయకండి, నేను చెప్పే ప్రకారం కరెక్ట్ వేసుకోండి. ½ కేజీకి
హాఫ్ కేజీ కర్రీకి 2 వేయండి. టమాటా ఎక్కువ వేస్తే మీకు టమాటా కూరలాగా వస్తుంది, కాకరకాయ టేస్ట్ రాదు కర్రీది. సో టమాటా ఉడికిపోయింది కదండి, కారం వేద్దాము. అది కారము కొత్త కారం అండి, బాగా కారం ఉంది. 1.5 స్పూన్ వేసిన. ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసానండి, చిన్న స్పూను 2 స్పూన్లు వేసాను. గరం మసాలా 1 స్పూన్ వేసానండి. పల్లి పౌడర్ 1.5 స్పూను. నువ్వుల పౌడర్ 1 స్పూన్, అంతే సరిపోతుందండి. 1 స్పూను. పల్లి పౌడర్ ఉంటే కొంచెం ఒక 1 స్పూన్, కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకోండి 1 స్పూను. నేను ఉందేమనుకున్నాను, నా దగ్గర అయిపోయిందండి, నిండుకుందండి. మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకోండి. కదా ఉంటుంది కదా, మనం చేసుకుని పెట్టుకుంటాం ఇంట్లో, అది వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, అది సరిపోతుంది. స్మెల్ మంచిగా వస్తుందమ్మా. అవునా? మా పెద్ద అబ్బాయి అండి, వానికి కూర అంటే ఇష్టం, వానికి బాగా. అయిపోయిందండి కర్రీ, చూసారా? కొంచెం ఇగో ఇలా ఆయిల్ కొంచెం ఇట్లా ఉండాలండి, మొత్తం డ్రై ఉండకూడదు, టేస్ట్ రాదు. సో ఫైనల్గా కర్రీ అయిపోయిందండి, ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. తెలంగాణ స్పెషల్ ఇది. మీరు టేస్ట్ చూసిన తర్వాత మన కామెంట్ పెట్టండి ఎలా ఉందో కర్రీ. ఓకేనండి, బాయ్.